ఒకప్పుడేమో బ్రిటిష్ గో బ్యాక్, దాని తర్వాత మన తెలంగాణ ఆంధ్ర వచ్చేసరికి ఆంధ్ర గో బ్యాక్. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే మార్వాడి గో బ్యాక్ అని వచ్చింది. మళ్ళీ నాకు ఒక భయం వేస్తుంది, నెక్స్ట్ గో బ్యాక్ డిస్టిక్లు గో బ్యాక్ అంటారా అనేసి. సిద్దిపేట గో బ్యాక్. హిందూ సమాజంలో చిచ్చు పెట్టేందుకే ఈ గో బ్యాక్ మార్వాడి ఉద్యమాన్ని తెరమీదకి తీసుకొచ్చారు అంటూ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అసలు ఈ గో బ్యాక్ మార్వాడి ఉద్యమానికి గల ప్రధాన కారణం ఏంటి, ఈ ఉద్యమానికి తెరపడే అవకాశం ఉందా లేదా అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పలు సామాజిక అంశాల మీద తనదైనటువంటి శైలిలో విశ్లేషణ చేసేటువంటి ప్రముఖ సామాజికవేత్త భరత్ గారు, వారితో మాట్లాడదాం. భరత్ గారు నమస్తే. నమస్తే అండి. భరత్ గారు, హిందూ సమాజంలో చిచ్చు పెట్టేందుకే ఈ గో బ్యాక్ మార్వాడి అనేటువంటి ఉద్యమాన్ని తెరమీదకి తీసుకొచ్చారు అంటూ ఇప్పుడు కేంద్ర సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ గో బ్యాక్ మార్వాడి ఉద్యమానికి గల కారణం ఏంటి, అసలు ఈ ఉద్యమం తెలంగాణలో ఇప్పుడు ఎందుకు ఊపందుకుంది, ఈ ఉద్యమానికి తెరపడేటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా లేవా అంటే ఏం చెప్తారు? రైట్ అండి. ఫస్ట్ గో బ్యాక్ అనేది ఎలా మొదలైందనే దానిపైన ఒకసారి విశ్లేషించుకుందామండి. సరే, ఒకప్పుడేమో బ్రిటిష్ గో బ్యాక్, దాని తర్వాత మన తెలంగాణ ఆంధ్ర వచ్చేసరికి ఆంధ్ర గో బ్యాక్. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే మార్వాడి గో బ్యాక్ అని వచ్చింది. మళ్ళీ నాకు ఒక భయం వేస్తుంది, నెక్స్ట్ గో బ్యాక్ డిస్టిక్లు గో బ్యాక్ అంటారా అనేసి. సిద్దిపేట గో బ్యాక్, లేకపోతే సంగారెడ్డి గో బ్యాక్, ఇలా మహబూబ్ నగర్ గో బ్యాక్ అనేసి మళ్ళీ మన కొత్త ఉద్యమం వస్తుందనే ఆలోచనతోని ఈ విషయం మీకు చెప్తున్నాను. సో లోతుగా ఒకసారి మనం ఆలోచిద్దాం. ఈ యొక్క గో బ్యాక్ అనే నినాదం ఎక్కడి నుంచి మొదలైందనే దానిపైన ఒకసారి డీప్గా పోదాం. కేంద్ర మంత్రి ఏం మాట్లాడారనో లేకపోతే ఇంకో నాయకుడు ఏం మాట్లాడారనో పక్కన పెట్టేసేసి ఒకసారి వీ విల్ గో టు ద హిస్టరీ. 1496లో వాస్కో డి గామా గారు పోర్చుగీస్ నుంచి మన ఇండియాని వెతుక్కుంటూ వచ్చాడు. దేని గురించి వచ్చాడు? ఇక్కడ వ్యవసాయం చేద్దామని రాలేదు అతను. ఇక్కడ ఉన్నటువంటి సుగంధ ద్రవ్యాలను వ్యాపారం చేద్దామనేసి, ట్రేడింగ్ చేద్దామనేసి అతను బయలుదేరాడు. ఒక నావికాన్ని పట్టుకొనేసి అన్నది ఇక్కడికి వచ్చాడు. సో ఆ బిజినెస్ అంటే ఇక్కడ నుంచి రూపాయి కొన్న వస్తువు అక్కడికి వెళ్ళేసి 10 రూపాయలకు అమ్మి బిజినెస్ ని బాగా డెవలప్ చేసుకుంటున్నటువంటి కంట్రీగా మారింది పోర్చుగీస్ త్రూ వాస్కో డి గామా. దాని తర్వాత మన దేశానికి డచ్ వాళ్ళు వచ్చారు. డచ్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా మన యొక్క ఖనిజ సంపద అనుకోండి, మన యొక్క సుగంధ ద్రవ్యాలు, ఇట్లా రకరకాలమైనటువంటివి, ఎందుకంటే మన భారతదేశంలోనే ఈ యొక్క పంట లభిస్తుంది కాబట్టి. సో ఈ సుగంధ ద్రవ్యాలతో మనం వీళ్ళు ఏం చేస్తున్నారో అక్కడ అనే దానిపైన పోతే అక్కడ ట్రేడింగ్ చేస్తారు. సో ఈ మాంసాలను కానివ్వండి, లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఫుడ్ ఆర్టికల్స్కి సంబంధించినటువంటి ప్రిజర్వేటివ్స్గా వీళ్ళు యూజ్ చేస్తున్నారు ఈ యొక్క సుగంధ ద్రవ్యాలను. మళ్ళీ దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ బేస్గా తీసుకొనేసి అక్కడ వ్యాపారం చేస్తారు. వీటన్నిటిని చూసిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఎంటర్ అయ్యారు 1600 సంవత్సరంలో. ఎగ్జాక్ట్లీ. సో బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ క్వీన్ ఎలిజబెత్ రాణితో ఒక మొర పెట్టుకున్నాడు. సర్ విలియమ్స్ హాకిన్స్ అనే వ్యక్తి, అమ్మ మన యూరోప్లో అంతా కూడా పోర్చుగీస్ డచ్ వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు, కోట్లు సంపాదిస్తున్నారు. సో మనం ఇలాగే ఉంటే మనం వెనకబడిపోతాము, మనం ఇండియాతోని వ్యాపారం చేయాలి, భారతదేశాన్ని దోచుకోవాలి అనే దానిపైన వాళ్ళ ప్రయాణం మొదలుపెట్టారు. ఏం చేద్దామని మొదలుపెట్టారు? వ్యాపారం చేద్దామని వచ్చారు. అక్కడ ఎలిజబెత్ రాణితోని పర్మిషన్ తీసుకొచ్చి విలియం హాకిన్స్ గారు హెక్టార్ అనే షిప్ పైన, ఎంజీ హెక్టార్ కాదండి, హెక్టార్ అనే షిప్ పైన వాళ్ళు బయలుదేరి పెట్టెలు పట్టుకొని వచ్చారు. వాళ్ళు కూడా ఇక్కడ వ్యవసాయం చేయడానికి రాలేదు, లేకపోతే భారతదేశానికి అభివృద్ధి పరచాలని వచ్చి రాలేదు. మెయిన్ ఇక్కడ ఉన్నటువంటి సంపదని దృష్టిలో పెట్టుకునేసి వాళ్ళు ప్రయాణించారు. సో ఈ పెట్టెల వ్యాపారం అంటే ఈ సూట్ కేసు పట్టుకొని ప్రయాణం ఎలా మారిందంటే ఇవాళ మన వాళ్ళు కూడా వెళ్తున్నారు, వివిధ దేశాలకు బ్రతుకుదేరు గురించి వెళ్తున్నారు. ఎక్కడ మీరు వెళ్ళినా కానీ కూడా మన వాళ్ళు ఇక్కడ వెళ్ళేసి, ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళేసి అక్కడ వ్యవసాయం ఏం చేయట్లేదు. వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు అనుకోండి, ఉపాధి అవకాశాలు అనేది కొల్లగొడుతున్నారనే వాళ్ళ ఆలోచన ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇట్లా గో బ్యాక్ అనే దానిపైన మూలాన్ని ఒకసారి మీరు వెతికినట్టయితే స్థానికులకు సముచిత గౌరవం దక్కనప్పుడు ఇలాంటి ఉద్యమాలకు తావస్తుంది. ఓకే. సో ఇలాంటి ఉద్యమాలు మరలా రాకుండా ఉండాలి అంటే ఉద్యమాలు చేసుడు కాదు, దీంట్లో స్థానికులు కానీ ఏ దేశంలో ఉన్నటువంటి స్థానికులైనా కూడా ఫస్ట్ వాళ్ళు ఆలోచించుకోవాలి.
మన స్థానికత్వం పైన మన స్థానికులను ప్రేమించాలి, మన స్థానికులకు సముచితమైన గౌరవం ఇవ్వాలి అని అంటే ఫస్ట్ స్థానికులే పూనుకోవాలి. సో అలా మొదలైంది క్విట్ ఇండియా మూవ్మెంట్లో. బ్రిటిష్ వాళ్ళని వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఏమో పోర్చుగీస్ డచ్ వాళ్ళని రకరకాల కారణాల చేత వాళ్ళని గో బ్యాక్ చేశారు యూరోప్కి. మళ్ళీ అస్తిత్వాన్ని సంపాదించుకున్నటువంటి బ్రిటిష్ వాళ్ళు మన దాదాపు 200 ఏళ్ళు పాలించారు. దాని తర్వాత మొదలైంది స్వతంత్ర ఉద్యమం, అదంతా తెలిసిన విషయమే. దాంట్లో మెయిన్గా తీసుకున్నటువంటి నినాదం ఏంటిదంటే విదేశీ వస్తువుల బహిష్కరణ. ఎప్పుడైతే వాళ్ళ వస్తువులను మనం కొనడం ఆపేస్తామో ఆటోమేటిక్గా వాణిజ్యం లేకపోతే వాళ్ళు ఉండరు అనే దానిపైన మొదలైంది. గాంధీజీ గారు అప్పుడు ఉప్పు సత్యాగ్రహ మూమెంట్ అనుకోండి, లేదు అంటే క్విట్ ఇండియా మూమెంట్ అనుకోండి, అలా మన స్వతంత్ర పరులు ప్రతి ఒక్కరు త్యాగాలు చేసి వాళ్ళ మనకు స్వతంత్రం తీసుకొచ్చారు. బ్రిటిష్ వాళ్ళు 200 ఏళ్ళు పాలించారు, మనం 100 ఏళ్ళైనా కనీసం ఐక్యమత్యంగా పాలించుకోవాలి అనే దాని నుంచే మొదలైంది లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ప్రతి ఒక్కరి స్వాతంత్ర పరుల ఆశయాలు కూడా రానున్న తరాలు బాగుండాలనేసి వాళ్ళు ప్రాణత్యాగాలు కానీ, ఆ రోజు స్వతంత్ర ఉద్యమం కావచ్చు, మొన్నటి తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఏదైనా కానీ. సో మెయిన్గా ఏంటంటే ఇలాంటి ఉద్యమాలకు పుల్ స్టాప్ పెట్టాలి అంటే స్థానికులకి 60% అన్నిట్లలో అవకాశాలు ఉండే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. సో ఎలా అంటే మీకు ఉదాహరణకు ఒక విషయం చెప్తారండి. ఇప్పుడు మన వాళ్ళు స్టడీస్ పర్పస్లో విదేశాలకు వెళ్తుంటారు, అక్కడ స్టడీస్ పర్పస్ అని వెళ్తారు. వాళ్ళకి పర్మిటెడ్ అవర్స్ వచ్చేసి 20 hours per week వర్క్ చేసుకోవాలి. అలా 20 hours per week ఎవరు కూడా వర్క్ చేయరు. 40 hours, 50 hours, 60 hours. సో దీనివల్ల ఏమైపోతుంది, అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళకి ఉపాధి అవకాశాలు తక్కువైపోతాయి. ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తాడు కదా, వన్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఒకటే ఉంటుంది, నేను వర్క్ చేసుకోవాలి. వాడు పొద్దున్న లేవగా నుంచి వర్క్ పైన ఉంటాడు. ఇప్పుడైనా ఇక్కడైనా వ్యాపారస్తులైనా కానీ కూడా వేరే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఎప్పుడు తెల్లారుతుందా అని చూస్తుంటారు. ఎగ్జాక్ట్లీ. అంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారే ఇతర దేశాలకి ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ స్వప్రయోజనాల కోసం, వాళ్ళ ఉనికి కోసం వాళ్ళైతే బిజినెస్ చేస్తూ ఉంటారు. కానీ ఇతరులు ఈ రాష్ట్రానికి వచ్చినా లేకపోతే ఇక్కడ బిజినెస్ చేసే ప్రయత్నం చేసినా దాన్ని జీర్ణించుకోలేకపోతే ఎలా అంటే కష్టం అంటారా? 100% అదే కదండి. సో ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకి ఏమైపోతుంది అంటే లోకల్లో ఉన్న వాళ్ళకు ఒకటి, అరే వీడు వచ్చాడు, ఏమో మేము 4 గంటలు పని చేసుకునేసి ఏదో ఉండొచ్చు, కానీ వీడు 10 గంటలు పని చేస్తున్నాడు, 12 గంటలు పని చేస్తున్నాడు. అక్కడ ఓనర్ కూడా అదే చూస్తాడు కండి. ఎవరైతే జాబ్ ఇస్తాడో ఎంప్లాయర్ ఎవరైతే ఉంటారో అతను ఏం ఆలోచిస్తాడు, అరే వీడు మన లోకలోడు 4 గంటలు పనిచేసేసి వెళ్ళిపోతున్నాడు, వీడు 8 గంటలైనా కూడా ఇట్లనే బానిసలా పనిచేస్తున్నాడు అనేసి అక్కడ ఏమైపోతుంది, లోకల్ ఎంప్లాయ్మెంట్కి దెబ్బతీసినప్పుడు వాడి పొట్ట మీద కొట్టినప్పుడు ఉద్యమం స్టార్ట్ అవుతుంది. అంటే స్థానికులకి 60% ఉపాధి అవకాశాలు ఇచ్చిన తర్వాతనే స్థానికేతరులకు గనక ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది అంటారు. 100% అండి. దీనికి ఓన్లీ ద సొల్యూషన్. ఓకే, దీనికి ఓన్లీ ద సొల్యూషన్. అండ్ ఇంకోటి ఏంటంటే వాణిజ్య పరంగా కూడా ఖచ్చితమైనటువంటి టైం నిర్ధారించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు లోకల్ వాళ్ళు వ్యాపారం చేయాలనుకోండి, వాడు మార్నింగే చేయలేడు, రకరకాల కారణాలు ఉంటాయి. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, అని చూసుకోవాల్సి వస్తుంది. అదే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఏమైపోతుంది, వాళ్ళ పని అది. సో దే ఫోకస్ 100% ఆన్ దేర్ వర్క్. సో దానివల్ల ఏమైపోతుంది అంటే ఇక్కడ మన వాళ్ళైనా కూడా అరే ఇది ఓపెన్ ఉంటుందో లేదో అనే దానిపైన ఆలోచించుకునేసి ఎక్కడైతే మాకు బాగుంటుందో అక్కడికే వెళ్ళే ప్రయత్నం చేస్తారు. కానీ ఎప్పటికైనా కానీ కూడా స్థానికులు ఆ విషయంలో ఆలోచించుకునేసి నష్టపోవడమే తప్ప లాభపడ్డది ఎక్కడ కూడా ప్రపంచంలో ఏ దాఖలాలో కూడా మనకు కనపడింది లేదు ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు మీరు చూడండి, యుఎస్లో కానివ్వండి, ఆస్ట్రేలియాలో కానివ్వండి, ఐర్లాండ్లో కానివ్వండి, మొన్న రీసెంట్గా ఇంగ్లాండ్లో కానివ్వండి, ఎక్కడైనా కానీ కూడా ఈ గో బ్యాక్ ఉద్యమం అనేది తీవ్ర స్థాయిలో రూపుదిద్దుకుంటుందండి రానున్న రోజులలో ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళ ఉద్యోగ అవకాశాలు లేకపోతే ఉపాధి అవకాశాలపైన దెబ్బపడ్డప్పుడు పొట్టకూటి అమెరికాలో చూస్తున్నాం. అందుకే అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో వారిని ఖచ్చితంగా అమెరికా దగ్గర నుంచి పంపించేయాలని ట్రంప్ ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే గో బ్యాక్ అక్రమ వలసదారులు అనేటువంటి నినాదం తెరమనికి తీసుకొచ్చారు. మీరన్నట్లుగా ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఇండియన్స్ ను గో బ్యాక్ అంటూ, అంటే ఆస్ట్రేలియాలో ఉండేటువంటి వారికి ఉపాధి దక్కక వారు కూడా ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి రాబోతుందని వాళ్ళు గ్రహించే అక్కడ ఉన్నటువంటి ఇతర దేశాల వాళ్ళని గో బ్యాక్ ఇలా
ప్రతి ఒక్క దగ్గర ఇలాగే జరుగుతుందండి. ఇలాగే కొనసాగుకుంటూ పోతుంటే ఏమైపోతుందంటే కొన్ని వందల సంవత్సరాల తర్వాత పలానా భారతీయుడు మళ్ళీ భారతదేశాన్ని వెతుక్కుంటూ రావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఓకే. సో స్థానికంగా ఉన్న వాళ్ళకి కానివ్వండి, స్థానికంగా ఉన్న ప్రజలకు కానివ్వండి, గౌరవ సూచకంగా 60% వాళ్ళ వాటా ఇచ్చేసి ఉంటే వాళ్ళు ఎప్పటికైనా కానీ కూడా స్థానికంగా ఉండేవాళ్ళే, స్థానికుల గురించి ఆలోచించే వాళ్ళే. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఈ గోబ్యాక్ ఆంధ్ర మూవ్మెంట్ నుంచి మనం చల్లగా అయిపోయి అందరం ప్రశాంతంగా ఉంటున్న తరుణంలో మళ్ళీ ఇప్పుడు కొత్త ఉద్యమంకి రూపుదిద్దుకుంది. సో నేను మీ మీడియా ముఖంగా నేను కోరుకుంటున్నది ఏంటంటే, ఇందులో బాధపడేది సామాన్యులు. ఇప్పుడు మనం రోడ్డు మీదకి వెళ్తాం, ఏదైనా కొనుక్కోవాలనుకుంటాం, పలానా వ్యక్తిని చూడగానే వాళ్ళకి మనకు ఒక స్నేహపూర్వమైనటువంటి వాతావరణం ఉండాలి. సో ఈ గోబ్యాక్ ఇప్పుడు వాతావరణం ఎలా అయిపోయిందంటే ఒకలాంటి విషపూర్వమైన వాతావరణంగా మారిపోయిందండి. ఇప్పుడు మీరు బేగం బజార్ ఇటు సైడ్ మీరు వెళ్ళారనుకోండి, మన స్కిన్ టోన్ చూసేసరికి అరే వీళ్ళు ఎలా అంటే ఒక డిఫరెంట్ యాంగిల్లో ఆలోచిస్తున్నారు వాళ్ళు కూడా. ఓకే. సో ఇలాంటి వాటికి త్వరగా దించేసేసి నాయకులు ఆ వివక్ష ఉండకూడదు, ఉండద్దండి. భారతదేశంలో ఎవరైనా ఉండొచ్చు, ఎవరైనా వ్యాపారాలు చేసుకోవచ్చు, అది మనకి రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛ. దాన్ని హరించే హక్కు ఎవరికి లేదు. ఇతర దేశాలకు వెళ్ళి భారతీయులు ఎలా వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, అలాగే ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా మన రాష్ట్రంలోకి వచ్చి ఉపాధి కోసం వాళ్ళు ప్రయత్నం చేయడంలో తప్పు లేదండి. మీకు నచ్చలేదు వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. ఎడ్యుకేట్ చేసి అరే మన వ్యాపారాలు ఇవన్నీ మీరు ఫస్ట్ నుంచే ఒక స్కూల్ లెవెల్లో మీరు ఆలోచించగా ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో పెట్టాలి ఇదంతా. ఒకవేళ నిజంగా ఈ గోబ్యాక్ మార్వాడి ఉద్యమంలో చెప్తున్నట్లుగా స్థానికేతరులు గనక ఇక్కడ స్థానికంగా నివసిస్తున్న వారి మీద ఆధిపత్యాన్ని చెలాయించాలి అనుకుంటే మాత్రం ఆ విషయం మీద పోరాడాలి తప్ప గోబ్యాక్ మార్వాడి అంటూ అసలు ఒక కమ్యూనిటీని బేస్ చేసుకొని ఇలాంటి ఉద్యమాలు చేయడం కరెక్ట్ అంటారా? లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఏమైపోతుందంటే దానివల్ల ఏమైపోతుందంటే మనలో మనము చిచ్చు పెట్టుకున్న వాళ్ళకి అయిపోతుందండి. ఓకే. మీరు ఒక్కసారి ఆలోచించండి, నేను మీ ఇంటికి టెనెంట్గానో వచ్చాను, కొనుక్కుంటే పక్కిళ్ళు కొనుక్కోవాలి అంతేగాని మిమ్మల్ని కొలగొట్టి మీళ్ళు కొనుక్కోవాలనే ఆలోచన నాలో రావద్దు. అలా ఆలోచన వచ్చినప్పుడు మీ కొడుకో మీ అబ్బాయో మీ భార్యనో మీరు అందరు కలిసి నా పైన ఉద్యమం చేస్తారు. సో నేను అటు ఆ కమ్యూనిటీకైనా కూడా ఈ కమ్యూనిటీకైనా చెప్పేది ఏంటంటే మీ ఇంట్లో మీరు ఆలోచించుకోవాలి. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మీ యొక్క వ్యాపారాలు ఉండాలి. అదే మాదిరిగా ఏంటంటే టైం బాండ్లో ఫిక్స్డ్ టైం అవర్స్లో పెట్టేసేసి లోకల్ వాళ్ళు కూడా ఈ యొక్క వ్యాపారాలు ఖచ్చితంగా, ఎందుకంటే అధికారులు కూడా ఈ విషయంలో ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే మేము చెప్తున్నాం అన్నట్టు కాదు, ఎందుకంటే ఈ టైమింగ్ అనేది, ఎందుకంటే డెవలప్డ్ కంట్రీస్లో మీరు చూడండి, వాళ్ళ షాపింగ్ మాల్స్ కానివ్వండి, వాళ్ళ యొక్క వాణిజ్యపరమైనటువంటి సమయాలు కానివ్వండి, నిర్ధారణమైనటువంటి సమయాలలో వాళ్ళు వర్క్ చేస్తారు. సో దట్ ఏమైపోతుందంటే అక్కడ లోకల్ వాళ్ళకు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు అవుతుంది. వ్యాపార సమయం అనేది సానుకూలంగా ఉంటే ఏంటంటే అందరూ కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది వాళ్ళకి. 9 to 6 అనేసి యూరోపియన్ కంట్రీస్లలో మ్యాక్సిమం కంట్రీస్ ఫాలో అవుతారండి. వారానికి ఒక్కసారి ఏం చేస్తారంటే వాళ్ళు 14 గంటల సమయాన్ని పెడతారు షాపింగ్కి. సో ఆ రోజు ఏంటంటే ఎవరైనా మిస్ అయిన వాళ్ళు కూడా షాపింగ్ చేసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుంది, పర్యావరణానికి మంచిది. మీరు దీనికి ఉదాహరణ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తారండి. కోవిడ్ సమయంలో పలానా సమయంలోనే మీరు షాపింగ్ చేయాలనుకుంటే వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉందండి. దీనివల్ల క్రైమ్ ఆగిపోతుంది, అన్నెసెసరీగా రోడ్ల మీద విచ్చలవిడిగా తిరుగుడు ఆగిపోతుంది. ఓకే. ఒకసారి అందరూ కూడా ఆలోచించి, ముఖ్యంగా ఏంటంటే రాజకీయ నాయకులకు కానివ్వండి, ఈ యొక్క ఉద్యమాలను నడిపిస్తున్న వాళ్ళని కానివ్వండి, కోరేది ఏంటంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ యొక్క నినాదాలను ఫుల్ స్టాప్ పెట్టి దీన్ని ఎలా పరిష్కరించుకుంటే బాగుంటుంది అనేసి అధికారులు కూడా ఆలోచించి సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటే మంచిదంటారు. అంతేనండి. ఒకవేళ గోబ్యాక్ మార్వాడి ఉద్యమంతో ఆగిపోదు, మళ్ళీ నెక్స్ట్ ఏదైనా గోబ్యాక్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది అని చెప్పడమే ముఖ్య ప్రయత్నంగా ఈరోజు లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మీ ముందుకు రావడం జరిగింది. ఓకే. స్థానికులకు మరొకసారి చెప్తున్నాను, 60% అవకాశాలు, 90 వద్దు, 70 వద్దు, 100 వద్దండి, 60% అవకాశాలు వాళ్ళకి ఇచ్చి అది అన్ని రంగాలలో ఉన్నట్టయితే ఈ యొక్క సమాజం బాగుంటుంది, సమాజంలో ఉన్నటువంటి వాతావరణం ఒక స్నేహపూర్వకంగా ఉంటుంది అనేది చెప్పడమే నా ప్రయత్నం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.